పొంగనూరు పట్టణంలో మాజీ ఎంపీ రెడ్డప్పను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన దాడిని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎక్కడ కూడా టీడీపీ నాయకులపై దాడులు చేయలేదని అన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలకు మంచి చేయాలి, కానీ ఇలా దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించి టీడీపీ నాయకులకు సూచనలు చేయాలని కోరారు. ఇలాగే దాడులు కొనసాగిస్తే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హెచ్చరించారు. ఉచ్చమరి గ్రామంలో 15 రోజులు 8 ఏళ్ల బాలికను రేప్ చేసి హతమార్చడం జరిగింది. ఇంతవరకు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ దౌర్జన్యాలు, రేపులు ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా జరగడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మంచి పద్ధతులు కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పుడు అనుకుంటే తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. అయినా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ వద్దని ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి, ఎస్పీకి కానీ, పై అధికారులకు కానీ ఎక్కడ కానీ గలాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. అప్పట్లో ఏ కార్యకర్త కూడా మన వాళ్ళు ఎవరిని కూడా టీడీపీ వాళ్ళని మా గలాట్లు చేయలేదు, వాళ్ళు కొట్టలేదు. అలాంటి పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు మాత్రము తెలుగుదేశం వచ్చిన తర్వాత మొన్ననే గుచ్చమర్రిలో ఆ చిన్న 8 ఏళ్ల బాబును రేప్ చేయడము, ఆ బాబును చంపడము, ఎక్కడో బాడీ లేకుండా చేయడం, ఇంతవరకు పోలీసులు తిరుగుతున్నా కూడా బాడీ చిక్కడం లేదు. అంటే ప్రభుత్వం ఎంత ఇది ఉందో అందరికీ అర్థమైపోయింది. మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పడం జరిగింది అప్పట్లో. అప్పట్లో ఏదైనా కొంత జరిగితేనే ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఇది చేసినారు, వాళ్ళు మనుషులు చేసినారని చెప్పుకోవడము, వాళ్ళ కార్యకర్తలు చేసిన చెప్పడం జరిగింది. అలాగే మొన్ననే వినుకొండలో ఒక కార్యకర్తని నడి ఒడ్డున హత్య చేసి చేయి నరికి ఇలాంటి దౌర్జన్యాలు కూడా చేయడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు వాళ్ళ ఇద్దరిలోనే ఇది ఉందని చెప్పడం జరిగింది, వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పడం జరిగింది. కానీ మన వాడు చనిపోయిన వాడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు. అలాంటి వ్యక్తిని చంపడం, అడి రోడ్లో చంపడం జరిగింది. ఇలాంటివన్నీ ఎలక్షన్లు అయితేనే ఉరవకొండలో అలాగే కొన్ని నియోజకవర్గాల్లో దాడులు జరగడం జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఇలాంటివన్నీ సీనియర్ నాయకుడు కాబట్టి ఇలాంటివన్నీ చేయరాదని ముందే అధికారులకు హెచ్చరించాలా. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా వాళ్ళు తప్పు చేసినా, వైఎస్ఆర్ వాళ్ళు తప్పు చేసిన ఇమీడియట్గా కేసులు పెట్టి ఇచ్చేయండి అని చెప్పాలి తప్ప, తెలుగుదేశం వాళ్ళు చేసినా వైఎస్ఆర్ వాళ్ళు చేసిన ఇమీడియట్గా కేసులు పెట్టాలని చెప్పాలి తప్ప, కానీ ఇలాంటివన్నీ ప్రోత్సహించడం మంచిది కాదు. అది చంద్రబాబు నాయుడు చేసినట్టు చెప్పడం లేదు మేము. వాళ్ళు ఉన్న కింద కార్యకర్తలు చేస్తున్నారు, దాన్ని కూడా వాళ్ళందరూ ఇచ్చేస్తుంటే దానికి ఇమీడియట్గా వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేలు అయితేమి, వాళ్ళ నాయకులు అయితేమి ఎవరైనా కానీ చెప్పాలి. ఇలాంటి చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు అనేది మారుతూ ఉంటాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు చేసినారు, మనం చేసినారు, వాళ్ళు చేసుకుంటూ పోతే దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. దయచేసి అలాగే ఇప్పుడు మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటి మీద కూడా దాడి జరగడం జరిగింది మొన్ననే. దానికి స్పందించి మన ప్రజెంట్ ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడడానికి పోతే అక్కడ కూడా మిథున్ రెడ్డి మీద కూడా ఒక ఎంపీగా అధికారం లేకున్నా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మీద తెలుగుదేశం దాడులు చేయడము, పోలీస్ ఫైర్ ఓపెన్ కావడము అంటే లెక్కేయండి ఎంతవరకు ఇవన్నీ జరుగుతున్నాయనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా చేయకోకుండా ఇంతలోనే ఆపుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఒక్కసారి మళ్ళా తిరగబడ్డారంటే ఏ పార్టీలు కూడా ఉండేది ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత బలం ఉంటారో మాకు అంత బలం ఉంటుంది. కానీ ప్రభుత్వం లేదని ఆలోచన చేస్తారు తప్ప, ప్రభుత్వం ఉంటే వాళ్ళని కూడా ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. కానీ అలాంటి వద్దనుకొని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, అప్పట్లో మేమందరూ ఎమ్మెల్యేలే, ఎక్కడ కూడా గలాట్లు చేయనీలే. మా వాళ్ళు కూడా చెప్పాము, వద్దు ఎక్కడ గలాట్లు చేయొద్దండి అని. ప్రశాంతంగా ఉండాలా. అధికారం వచ్చింది, పనులు చేయండి, అభివృద్ధి చేయండి, ఇచ్చిన
మాట ప్రకారం నిలబెట్టుకోండి, పథకాలు చెప్పారు నిలబెట్టుకోండి. ఇంకా అలాంటివి ఎన్నో చేస్తే బాగుంటుంది తప్ప దాడులు చేసుకుంటూ పోతే దీనికి ఎప్పుడు అంత ఫుల్ స్టాప్ అనేది ఉండదు. మీరు చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఏ ప్రభుత్వం వచ్చినా ఇది మళ్ళీ దాడులు జరుగుతూనే పోతాయి. కానీ దయచేసి నేను ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది, ఇవన్నీ ఇంతటితోనే ఆపేస్తే బాగుంటుంది, మీకు కూడా మంచి పేరు ఉంటుంది. లేకపోతే ప్రజల్లో ఒకసారి రివర్స్ అయినారంటే మాత్రము ఎవ్వరు కూడా ఆపలేరు. అది అలాంటి పద్ధతి కాకోకుండా చూస్తారనే నమ్మకము, ఎందుకంటే సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా ఆయన ఇలాంటివి కూడా ఒప్పుకోడు. అయినా కూడా కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకి కార్యకర్తలు చెప్పాల్సిన అవసరము ఎంతైనా ముఖ్యమంత్రి బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకి అందరికి చెప్పాలి, ఇలాంటివన్నీ చేయొద్దండి. ఒక ఎంపీనే అంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మీదే జరుగుతుంటే ఇంక సామాన్య వ్యక్తిని మీరు ఎంతవరకు కాపాడగలరని నేను అడుగుతున్నాను. దయచేసి ఇలాంటివి కాకుండా ముందుకు ఇలాంటివి ఏమి లేకుండా ఇలాంటి దాడులు జరుపుకోవాలని చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.